అది బీసీ కౌన్సిలర్ సంబంధించి రాజధాని చేసినప్పుడు శాసనసభ్యుడు మాట్లాడిన మాటలు చూస్తే బెదిరిస్తున్నారా, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉండకూడదా? మరి ఎందుకు మీద మిగతా వాళ్ళు ఉన్నారు కదా. లాస్ట్ టైం కూడా పోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో చూసాం. ఆ రోజున పోటీ చేసినట్టు కొంతమందిని అదే బట్రుపాలెంకి సంబంధించి కానివ్వండి, గురజాల ఉన్న దాచిపల్లి మండలంలో శ్రీనగర్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎస్టీగా ఉన్నారు, ఎస్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. వీళ్ళకి అధికారం లేకపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక శాసనసభ్యులకి పార్టీలను సస్పెండ్ చేసే అధికారం లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నిర్ణయాల ప్రకారం పార్టీకి సంబంధించిన డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సముచ్చాలకు కానీ ప్రకటన చేసి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది. అదే మరొక చోటకి ఉన్నట్లయితే పోటీ చేసినప్పుడు ఆ వ్యక్తులను ఎందుకు సస్పెండ్ చేయలేరు? అంటే మీకు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళే చులకన భావాలు కనపడుతున్నారా? వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండకూడదా అనే విషయాలు కూడా మేము స్పష్టంగా కడుతున్నాం. ఇలాంటి విషయాలు కట్టి పెట్టండి. ఎందుకని మీరేదో అనుకుంటున్నారు గ్రామాల్లో తగవులు పెట్టాలని, పబ్బాలు పెట్టుకొని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టి కాలక్షేపం చేయాలంటూ ఆలోచనతో అధికారాలు నిలబెట్టుకుంటే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా మీ అందరికీ మనవి చేస్తాను. అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ దొరల పరిపాలన సంబంధించి కానివ్వండి, ప్రజా వ్యతిరేక శక్తులకు సంబంధించి కానివ్వండి, ప్రజలను భయపెట్టే ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ తప్పనిసరి కూడా రాబోయేటువంటి పరిస్థితుల్లో కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేస్తూ, ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా మనవి చేస్తాను. ఇలాంటి పోకలకి పోయినట్లయితే ప్రజలు తప్పనిసరి కూడా నిన్ను ఎదుర్కొంటారు అని కూడా మనవి చేస్తూ గ్రామాల్లో తగకు పెట్టకూడదు.